హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే సెక్షన్లో ఏంటంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు కదా. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని అరెస్ట్ చేయడానికి కొన్ని సెక్షన్లు ఉంటాయి కదా. ఆ సెక్షన్లు ఏంటంటే బిఎన్ఎస్ 3 క్లాస్ 5 అండ్ బిఎన్ఎస్ 105 అండ్ బిఎన్ఎస్ 118 క్లాస్ 1 ఈ సెక్షన్ల కింద అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే నేను ఇష్యూ ఏంటంటే ఓన్లీ ఈ సెక్షన్లు పరంగా ఏ శిక్షలు విధించబడతాయని మాత్రమే చెప్తున్నాను. అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి మాత్రం కాదు. ఓన్లీ ఈ సెషన్లో ఏంటంటే ఏమేమి శిక్షలు విధిస్తాయో చెప్తాను. ఈ సెషన్ పరంగా అల్లు అర్జున్ గారికి అంటే ఏం జరిగిద్దో ఆల్మోస్ట్ నేను ఊహించి చెప్తున్నాను. నెక్స్ట్ అదర్వైజ్ ఏంటంటే జడ్జి గారు తీర్పు ఇవ్వాలి, జడ్జి గారే ఏదైనా చేయాలి. నేను చెప్పేది ఏంటంటే ఈ సెక్షన్లో ఏంటంటే అల్లు అర్జున్ గారికి విధించిన శిక్షలు అంటే అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేసినప్పుడు సెక్షన్లు ఉంటాయి కదా. ఆ సెక్షన్లు ఏంటంటే ఆయనపై ఆరోపించబడిన సెక్షన్లు గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు బిఎన్ఎస్ 3 క్లాస్ 5 గురించి మాట్లాడుకుందాం. ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే ఈ సెక్షన్లో ఉన్న మ్యాటర్ మాత్రమే చెప్తున్నా. ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే 10 మంది వ్యక్తులు కానీ లేకపోతే 5 వ్యక్తులు కానీ లేకపోతే గుంపుగా చేరి ఒక వ్యక్తి మీద దాడి చేశారు. ఒక వ్యక్తి మీద దాడి చేయడం వల్ల అతను చనిపోవడం కానీ గాయపడడం కానీ జరిగింది. అలాంటి టైంలో 5 వ్యక్తులకి వేరువేరుగా శిక్ష అంటే ఎంత పాత్ర ఉన్నదని ఊహించి వేరువేరు శిక్ష విధించడం కుదరదు ఈ సెక్షన్ ప్రకారం. అదేవిధంగా అతను చనిపోయినా కానీ అందరు కలిపి ఒకే విధమైన శిక్ష విధించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సెక్షన్ ప్రకారం వేరువేరుగా ఎవరి పాత్ర ఎంత ఉందని నిర్ధారించి శిక్ష విధించడం కుదరదు. అదేవిధంగా ఈ విషయంలో అల్లు అర్జున్ గారికి ఎటువంటి పాత్ర లేదు. ఎందుకంటే అతని మీద దాడి చేయటానికి అతను కావాలని రాలేదు కదా, ప్లాన్ చేయలేదు, అండ్ అది అనుకోకుండా జరిగింది. కాబట్టి నాకు తెలిసి అయితే ఈ సెక్షన్ ప్రకారం అల్లు అర్జున్ గారిని శిక్షించడం కుదరదు. అది నాకు తెలిసినంత కూడా చెప్తాను. మిగతాది ఏదైనా జడ్జి గారు చెప్పాలి. ఇంకో సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. బిఎన్ఎస్ 105 ఈ సెక్షన్ ప్రకారం ఈ సెక్షన్లో ఉన్నది మాత్రమే చెప్తున్నాను. ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే ఒకళ్ళ చర్యల ద్వారా వేరే వ్యక్తి ప్రాణం పోతే, అంటే అతను ఏదో పని చేసుకుంటున్నాడు, అదే సమయానికి వేరే వ్యక్తి వస్తున్నాడు, అంటే కట్టెలు కొడుతున్నాడు లేకపోతే ఏదో సంథింగ్ ఒక ఆయుధంతో పనులు చేసుకుంటున్నాడు, కట్టెలు కొట్టడం లేకపోతే చెట్లు నరకడం. అదే సమయంలో ఒక వ్యక్తి వచ్చి వస్తున్నాడు, అదే సమయంలో చూసుకోకుండా అట్లా అన్నాడు, అంటే చేతులు ఉన్న కత్తిని కానీ గొడ్డలు కానీ అన్నాడు. అనటం వల్ల అతను చనిపోయాడు. ఇలాంటి సమయాల్లో ఓకే, ఈ సెక్షన్ ఓకే. కాకపోతే విషయం ఏంటంటే ఆ తొక్కిసలాట చర్య అనేది అంటే వాళ్ళు ఫ్యాన్స్ అభిమానులు కాబట్టి జరిగింది. కానీ అల్లు అర్జున్ గారు కావాలని అతన్ని పోర్ట్రేట్ చేసి మీరు ఇట్లా తొక్కండి, ఆ వ్యక్తిని తొక్కండి అని చెప్పలేదు. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే అల్లు అర్జున్ గారికి నాకు తెలిసి శిక్ష పడదు. ఎందుకంటే అది ప్రూవ్ అయినా కానీ అతను కావాలని చేసింది కాదు. కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం నాకు ఆల్మోస్ట్ అల్లు అర్జున్ గారికి శిక్ష పడదు. అయితే ఈ సెక్షన్ ప్రకారం శిక్ష ఏంటంటే కొన్నిసార్లు 10 సంవత్సరాలు జైలు శిక్ష వేయచ్చు, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష వేయచ్చు, లేకపోతే అంటే అదే జరిమానా కూడా విధిస్తారు. కానీ ఏది ఏమైనా జడ్జి గారు తీర్పు ఇవ్వాలి. మనం ఎంత చెప్పుకున్నా అది నేను ఏంటంటే ఓన్లీ ఈ సెషన్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. మనం ఎంత చెప్పుకున్నా కానీ తీర్పు ఇవ్వాల్సిన జడ్జి గారు కాబట్టి మనం ఏం చేయలేం. నాకు తెలిసి అల్లు అర్జున్ గారికి ఎటువంటి శిక్ష పడదు. ఆల్మోస్ట్ శిక్షలు అతను తప్పేం లేదని నిర్ధారణ అయిద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు బిఎన్ఎస్ 118 క్లాస్ 1 గురించి మాట్లాడుకుందాం. ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే అంటే ఆ జనాన్ని అంటే ఇప్పుడు వాస్తవంగా ఎవరినైనా ఉసిగొలిపి ఆ ఉసిగొలిపిన చర్య ద్వారా ఎవరైనా చచ్చిపోవడం కానీ లేకపోతే తీవ్ర గాయాలు కానీ జరిగితే ఈ సెక్షన్ ద్వారా వాళ్ళకి శిక్ష వదులుతారు. ఈ సెక్షన్ ద్వారా ఏంటంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. కాకపోతే ఏంటంటే జనాన్ని అయితే అల్లు అర్జున్ గారు ఉసిగలపలేదు. వాళ్ళంతటా వచ్చారు తప్పితే అల్లు అర్జున్ గారు అయితే వాళ్ళని ఉసిగొలపలేదు. ఎందుకంటే వాళ్ళు అభిమానంతో
అల్లు అర్జున్ గారి మీద ఉన్న అభిమానంతో వచ్చారు తప్పితే వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళని ఉసిగొల్పలేదు. అలాంటప్పుడు ఈ సెక్షన్ ప్రకారం నాకు తెలిసినంత వాటి ఏంటంటే ఆయనకి జైలు శిక్ష పడదు, అల్లు అర్జున్ గారికి జైలు శిక్ష పడదు. ఈ సెక్షన్ ప్రకారం కూడా నాకు తెలిసి పడదు. కాకపోతే విషయం ఏంటంటే, ఏదేమైనా మనం ఎంత మాట్లాడుకున్నా, నేను ఎన్ని చెప్పినా, కాకపోతే నేను సెక్షన్లో ఉన్నది చెప్తున్నాను అంతే. నాకు తెలిసి అయితే అల్లు అర్జున్ గారు శిక్ష పడదని నేను అనుకుంటున్నాను. మీరెవరు ఎటువంటి విధంగా తీసుకోవద్దు. నేను ఏంటంటే ఓన్లీ సెక్షన్లో ఏమైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలు మాత్రమే చెప్తున్నాను. కానీ తీర్పు ఇవ్వాల్సింది మాత్రం జడ్జి గారే. ఆయన తీర్పిస్తారు అనేది అండ్ లాయర్లు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారని దాని మీద బేస్ అయి ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఎటువంటి శిక్ష లేకుండా బయటకు వస్తారు. అలా ఆయన పాపం కాంపన్సేషన్ కూడా పే చేశారంట, అంటే అన్యాయం జరిగిన వాళ్ళకి. ఓకే, దట్స్ ఆల్ ఫ్రెండ్స్.